ఇసుక కోసము సిగ్గు లజ్జ లేకుండా ఇజ్జత్మానం లేకుండా కట్టిన బ్యారేజెస్నే పేల్చేస్తానులే వాళ్ళు మానేరులో. అంటే ఈ అవకాశం ఇస్తే వాళ్ళు ఊకుంటారా? ఇప్పుడు గింతేది అంటే తీసి ఊకుంటారా వాళ్ళు? డయాఫ్రామ్, ఇది మా డయాఫ్రామ్ వాళ్ళు కాదు, ఇది ఆప్రాన్ ఉంటుంది కింద, సిమెంట్ దిమ్మె ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది కదా, ప్యారలల్గా ఉంటాయి కదా ఇటు సైడ్ అటు సైడ్. అయితే దాని మీద ఇసుక మెట్లు వేసింది, వాళ్ళు పరీక్ష చేయాలని వాళ్ళు రాశారు. ఎన్డిఎస్ఏ కూడా పరీక్షలు చేయించమన్నది. వాస్తవంగా ఆడ గతంలో ఎన్ని అయితే రిపేర్లు చేయమని చెప్పి ఎన్డిఎస్ఏ చెప్పిందో 2024 జూన్ వరకే రిపేర్లన్నీ అయిపోయినాయి. వాస్తవంగా స్టోర్ చేయాల్సి ఉండే వాటర్ని, చేయలేదు. చేయకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వచ్చిన నీళ్ళని వచ్చినట్టు కొన్ని వేల టీఎంసీలు పోయినాయి దాని మీదకెళ్ళి ఈ 2 సీజన్లలో కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే ఆప్రాను దాని మీద ఉన్న ఇసుకను తొలగించండి, ఆ పరీక్షలు చేయడానికి కావాల్సిన వెసులుబాటు కల్పించండి, అంతవరకు తీయండి అని ఇచ్చారు ఆర్డర్. బట్ అక్కడ ఈ గారు కానీ, ఎస్సీ గారు కానీ, సిఈ గారు కానీ వాళ్ళు అందరితో ఆపుతారా? ఎందుకంటే ఇసుక మాఫియా అక్కడున్న మంత్రులు, అక్కడున్న ఎమ్మెల్యేలు వీళ్ళందరితోని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా కొడతారు. లక్షల రూపాయలు ఒక్కొక్క లారీ మీద వాళ్ళకు దొరుకుతూ ఉంటుంది. మళ్ళీ ఒక నంబర్ వేసి 4 లారీలు పంపిస్తూ ఉంటారు. ఆడ గవర్నమెంట్ కట్టేది 600 అయితే మేడిగడ్డ అయిపోయింది. దాని మీద కూడా మీరు అప్పట్లో డౌట్. ఇప్పుడు ఇదే జరగబోతుంది. ఇప్పుడు పెద్ద కుట్ర ఏం జరుగుతుందంటే, నా అనుమానం చెప్తున్నా నేను, అనుమానమే కాదు ఇదే జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నా. ఇప్పుడు మేడిగడ్డకేమో బాంబులు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే పోలవరం నీళ్లు నింపేదాకా డెల్టాకు నీళ్ళు సరిపోవు. కాబట్టి చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బెనిఫిట్ ఏంటి అంటే ఎలక్షన్ల టైంలో అది చేయడం వల్ల కేసీఆర్ చేతిలో ఉండదు అధికారం. షెడ్యూల్ వచ్చినాక ఎవరికి ఉంటుంది? అక్టోబర్ 9 షెడ్యూల్ వచ్చింది, అక్టోబర్ 21 బ్లాస్ట్ అయింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక రెవెన్యూ కానీ, కలెక్టర్ కానీ, పోలీస్ కానీ కేసీఆర్ చేతిలో ఉండరు, సీఎం చేతిలో, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటారు. అందుకే వాళ్ళు విధ్వంసక చర్య అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదైనాక అక్టోబర్ 21 రాత్రి అంటే 22 మార్నింగ్ రిజిస్టర్ చేశారు. నవంబర్ 30కి ఎన్నికలు జరిగినాయి. అంటే 40 రోజుల పాటు ఆ ఎఫ్ఐఆర్ మీద అసలు పట్టించుకున్న వాళ్ళు లేరు. సీఎం కేసీఆరే డిసెంబర్ 3 దాకా, కానీ ఆయన చేతిలో లేరు వీళ్ళు, కలెక్టర్ లేడు, అధికారులు లేరు. కాబట్టి ఎఫ్ఐఆర్ని అట్లే పెట్టారు. ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఉంది విధ్వంసక చర్య అని. నేను కల్పించింది కాదు, నేనే మొదటి వ్యక్తిని అది బ్లాస్ట్ అని చెప్పింది. బట్ నేను కల్పించి చెప్పాలి, ఎఫ్ఐఆర్ ఉన్నదే చెప్పిన నేను. ఆ ఎఫ్ఐఆర్ ఈ రోజు వరకు ఎవడు దుమ్ము దులపలేదు. తర్వాత కాలంలో ఒక 4 నెలలు